విహార్ టీవీ భారతీయ ధార్మిక విశ్వాసాలలో శక్తి పీఠాలకు అపారమైన ప్రాధాన్యం ఉంది. సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన చోట్లే ఈ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి ప్రాచీన శక్తి పీఠాలలో అస్సాంలోని కామాఖ్య దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ స్థలం సతీదేవి యోని భాగం పడ్డ పవిత్ర భూమిగా చెబుతారు. అస్సాం రాష్ట్ర రాజధాని డిస్పూర్కు దగ్గరగా గౌహతి నగరానికి కేవలం 7 నుండి 8 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతంపై కామాఖ్య అమ్మవారి ఆలయం వెలసింది. ఇక్కడ అమ్మవారు దుర్గమ్మ రూపంలో పూజలు అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులతో నిండిపోయే అంబుబాచి మేళా ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అంబుబాచి ఉత్సవాలు జూన్ 22న ప్రారంభమై జూన్ 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ 4 రోజుల పాటు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ 4 రోజులు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారు అని భక్తులు పూజలను నిలిపివేస్తారు. ఈ 3 రోజులను కామాఖ్యమాత ఋతుస్రావంలో ఉండే కాలంగా చెబుతారు. ఈ కాలంలో భక్తులు అమ్మవారిని ఆలయ గర్భగుడిలో దర్శించలేరు. కానీ ఆలయం చుట్టూ సేవలు చేయడం, స్మరణ చేయడం, తపస్సు చేయడం వంటివి కొనసాగుతాయి. ఈ 3 రోజుల పాటు బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎర్రగా మారుతాయని స్థానికులు చెబుతారు. ఇది అమ్మవారి ఋతుస్రావాన్ని ప్రతిబింబించే ప్రకృతి సంకేతంగా భావిస్తారు. ఈ ఉత్సవ కాలంలో భక్తులకు 2 ప్రత్యేక ప్రసాదాలు అందిస్తారు. అంగోడక్ ఈ ప్రసాదం పవిత్రమైన నీరు, అమ్మవారి శరీరాన్ని తాకినదిగా భావిస్తారు. అంబుబాచి వస్త్రం ఇది ఎర్రని వస్త్రం. రజస్వల కాలంలో అమ్మవారి యోని భాగాన్ని కప్పేందుకు ఉపయోగించినదిగా నమ్ముతారు. ఈ వస్త్రాన్ని అర్చకులు శుద్ధి చేసి పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనిని పొందాలి అని అనేక మంది పోటీ పడతారు. అంబుబాచి అనే పదానికి అర్థం నీటితో సంభాషణ. వర్షాకాలం ప్రారంభంలో భూమి శక్తిని పునరుత్పత్తి చేయడానికి సిద్ధమవుతుంది అని భావిస్తూ ఈ వేడుక జరుపుకుంటారు. వ్యవసాయ పనులు ఈ రోజులలో నిలిపివేయడం, పవిత్రత రీత్యా శుద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వంటి విశేషాలు ఇందులో భాగంగా ఉంటాయి. 4వ రోజు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. కామాఖ్య దేవాలయం తాంత్రిక విద్యలకు కీలక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అఘోరాలు, సాధువులు, తంత్ర శాస్త్రాధిపతులు దేశం నలుమూలల నుంచి ఈ మేళాలో పాల్గొంటారు. అంబుబాచి సమయం తాంత్రికులకు సాధనలో అత్యంత శుభశక్తి కలిగిన క్షణాలుగా పరిగణించబడుతుంది.